హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. మన టాలీవుడ్లో నటించిన ఒకప్పటి విలన్స్ ప్రస్తుతం ఎలా ఉన్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. దాదాపు 2 దశాబ్దాల పాటు టాలీవుడ్లో విలన్గా రాణించిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. అప్పుడు ఇప్పుడు ఇక పోకిరి సినిమాలో విలన్గా మహేష్ చేతిలో చావు దెబ్బలు తిన్న ఆశీష్ విద్యార్థి ప్రస్తుతం ఇలా ఉన్నారు. అలాగే అరుంధతిలో దెయ్యాలకి సైతం దడ పుట్టించే ఆహార్యం ఆకారంతో విధ్వంసం సృష్టించిన సోను సూద్ దెన్ అండ్ నౌ. ఇక షాయాజీ షిండే ఠాగూర్ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన అరుదైన విలన్. కెరియర్ మొదట్లో విలన్గా రాణించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడ్డారు. అలాగే మరో విలన్ రాహుల్ దేవ్. ఈయన నటించిన సినిమాల్లో మాస్ ఇతనికి మంచి గుర్తింపు తెచ్చిందని చెప్పొచ్చు. మరి రాహుల్ దేవ్ దెన్ అండ్ నౌ. అలాగే మరో సీనియర్ విలన్ కోట శ్రీనివాసరావు గారు 80s 90s మూవీస్లో తనదైన మార్కు నటనతో ఆకట్టుకున్నారు. ఇప్పటికీ అడపా దడపా విలన్ క్యారెక్టర్స్లో కనిపిస్తూనే ఉన్నారు. ఇక అలాగే బాలయ్య నరసింహనాయుడు సినిమాలో కుప్పు స్వామినాయుడుగా, చిరంజీవి ఇంద్రాలో వీరశంకర్ రెడ్డి పాత్రలో ఫ్యాక్షన్ విలన్గా అద్భుతంగా నటించిన ముఖేష్ ఋషి దెన్ అండ్ నౌ. ఇక సై, గజని, ఛత్రపతి వంటి సినిమాల్లో విలన్గా భయానకం సృష్టించిన ప్రదీప్ రావత్ దెన్ అండ్ నౌ. ఇక విక్రమార్కుడిలో టెట్లాగా రాక్షస పాత్రలో చిన్నపిల్లలను సైతం భయభ్రాంతులకు గురి చేసిన విలన్ అజయ్. అలాగే ఒకప్పుడు హీరోగా ఇప్పుడు విలన్గా రాణిస్తున్న మ్యాన్లీ విలన్ జగపతి బాబు. ఇక తండ్రి రావు గోపాలరావు లెగసీని కంటిన్యూ చేస్తూ డీజేలో రొయ్యల నాయుడు పాత్రలో రెచ్చిపోయిన రావు రమేష్ దెన్ అండ్ నౌ. అలాగే మగధీరాలో సైకో విలన్ పాత్రకి ప్రాణం పోసిన దేవ్గిల్ దెన్ అండ్ నౌ. ఇక ప్రభాస్ మిర్చి మూవీలో పగతో రగిలిపోయే విలన్ సంపత్ రాజ్. అలాగే అల్లు అర్జున్ రేసుగుర్రం విలన్ రవికిషన్ దెన్ అండ్ నౌ. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.